భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు సగటు ధర చాలా సంవత్సరాల తర్వాత కీలక స్థాయికి దిగొచ్చింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జనవరి 2026లో ఇప్పటివరకు భారత ముడి చమురు బాస్కెట్ సగటు ధర బ్యారెల్కు $59.92 నమోదైంది. ఫిబ్రవరి 2021 తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. గత నెల డిసెంబర్ 2025లో సగటున బ్యారెల్కు సుమారు $62 ఉన్న ధరతో పోలిస్తే ఇది స్పష్టమైన తగ్గుదలగా కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ బలహీనంగా ఉండడం, అదే సమయంలో సరఫరా అధికంగా ఉండడం వల్ల ఈ ధరల తగ్గుదల కొనసాగేందుకు అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు నిల్వలు పెరుగుతుండటంతో ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే భారతదేశంలో రాబోయే రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరల్లో వస్తున్న ఈ మార్పును కేవలం తాత్కాలిక తగ్గుదలగా మాత్రమే చూడలేమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. SBI రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రస్తుత ధోరణులు భారత ముడి చమురు బాస్కెట్ ధరలు మరింత తగ్గే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఈ నివేదిక అంచనాల ప్రకారం జూన్ 2026 నాటికి ముడి చమురు ధరలు బ్యారెల్కు $50 స్థాయికి లేదా అంతకంటే తక్కువకు కూడా చేరవచ్చు. ఇదే సమయంలో కొంతమంది మార్కెట్ విశ్లేషకులు మార్చి 2026 నాటికి ధరలు బ్యారెల్కు సుమారు $53.31 పడిపోవచ్చని భావిస్తున్నారు. అలా జరిగితే చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను గణనీయంగా తగ్గించే అవకాశాలు బలపడతాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరపై దాదాపు $10 వరకు తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ముడి చమురు ధరల తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థలపై సానుకూల ప్రభావాన్ని చూపించే అంశంగా భావిస్తున్నారు. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప ధర తగ్గుదల కూడా దేశ ఖజానాకు పెద్ద ఊరటనిస్తుంది. లెక్కల ప్రకారం ముడి చమురు ధరలో బ్యారెల్కు కేవలం $1 తగ్గినా భారతదేశానికి సంవత్సరానికి సుమారు 13,000 కోట్ల రూపాయల వరకు దిగుమతి వ్యయం తగ్గే అవకాశముంది. వెనిజులాలోని రాజకీయ పరిస్థితులు, అలాగే ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంతకాలం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నప్పటికీ దీర్ఘకాలిక దృష్టిలో మార్కెట్ మాంద్య దిశగానే సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు సుమారు $62 వద్ద, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు సుమారు $58 వద్ద ట్రేడ్ అవుతోంది. మరో ముఖ్యమైన అంశంగా బ్రెంట్ ముడి చమురు మరియు అమెరికా WTI మధ్య ధర వ్యత్యాసం కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ఈ రెండు బెంచ్ మార్కుల మధ్య వ్యత్యాసం బ్యారెల్కు కేవలం $4లకు పరిమితమైంది. సాధారణంగా లాజిస్టిక్స్ మరియు పైప్ లైన్ పరిమితుల కారణంగా WTI ధరలు తక్కువగా ఉండి అమెరికా చమురును కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది. అయితే ICRA లిమిటెడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ధర అనంతరం తగ్గడంతో అమెరికా ముడి చమురు పోటీతత్వం కొంత తగ్గే అవకాశం ఉంది. అధిక రవాణా ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే భారతీయ శుద్ధి కర్మాగారాలు అమెరికా చమురుకు బదులుగా మధ్యప్రాచ్యం లేదా ఇతర ప్రాంతాల నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని ప్రాధాన్యంగా భావించవచ్చు.